మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. నా జీవితాన్ని పిల్లలా వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సార్, రాయచోటి స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి సార్? అసలు దేనికి సంబంధించింది ఎగ్జాక్ట్? నాగరాజు గారు, యాక్చువల్గా రాయచోటి స్కూల్లో ఇప్పుడు కంప్లీట్గా హాట్ న్యూస్గా నడుస్తుంది. ఈరోజు వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అందరూ కూడా అవాక్ అయిపోయారు. అంటే స్కూల్లో అది కూడా 9th క్లాస్ చదువుతున్న పిల్లలు టీచర్ని కొట్టడం ఏంటి అన్నది. చూడండి, యాక్చువల్లీ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టీచర్స్ అండి, గవర్నమెంట్ టీచర్స్. వైఫ్ని ఒక స్కూల్లో డ్రాప్ చేసేసి హస్బెండ్ తన స్కూల్కి వెళ్ళాడు. వైఫ్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే హస్బెండ్ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు, పంచువల్గా ఉంటాడు, డైలీ లెసన్ ప్రిపేర్ అయ్యి టీచర్స్కి చాలా బాగా బోధిస్తాడు. అంటే ఇది మొత్తం కూడా మనకి వైఫ్ ద్వారా తెలుస్తుంది. ఆ టీచర్ ఎప్పుడైతే క్లాస్ చెప్తున్నాడు, అది కూడా సెకండ్ పీరియడ్లో క్లాస్ చెప్పడం జరుగుతుందో పక్కన నుండి క్లాస్లో ఉన్న పిల్లలు గొడవ చేయడము, అది వీళ్ళకి డిస్టర్బెన్స్గా అవ్వడము. చూడండి, ఈ క్లాస్లో ఉన్న పిల్లలు డిస్టర్బ్ చేశారు కాదు, పక్కన ఉన్న పిల్లలు ఎంత డిస్టర్బ్ చేస్తే వీళ్ళకి డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ చేస్తే ఈ సార్ వెళ్ళేసి వాళ్ళని గద్దించడం జరుగుతుంది. అరే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్లుగా. అంటే సైలెన్స్గా ఉండడం, డిసిప్లిన్గా ఉండడం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తరంలో ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ పిల్లలకి సారికి మధ్య వాగ్వివాదం జరగడము, దాంట్లో ముగ్గురు పిల్లలు 9th క్లాస్ చదువుతుంటే ముగ్గురు పిల్లలు ఈ సారి మీద అటాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేతులతో గుద్దేసి శరీరం మొత్తం కూడాను ఎలా గుద్దారంటే శరీరం కందిపోయింది, ఎక్కడ చూసినా కానీ బ్లాక్ మార్క్స్ వచ్చేసాయి. వాళ్ళ వైఫ్ చెప్తున్న విషయం ఏంటంటే, మాకు ముందు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు అని చెప్తే నేను నమ్మేశాను, కానీ ఎప్పుడైతే షర్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత శరీరం మొత్తం కూడా బ్లాక్ మార్క్స్ వచ్చేసాయి. అంటే చాలా విపరీతంగా కఠినంగా కొట్టారు. అంటే అక్కడ చెప్తున్న పిల్లలు, వేరే వాళ్ళు చెప్తున్న పిల్లల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, కడెమైతే తీసుకుంటారో అది తీసుకొని కూడా కొట్టడం జరిగింది. అంటే ఓవరాల్ చూస్తే ఆ బాడీ ఎలా ఉందంటే ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి రాలేదండి. కానీ ఎలా కొట్టారంటే లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి, బ్లీడ్ అయిపోయాయి అక్కడ. అంటే శరీరం కందటం అంటే ఏంటి, లోపల బ్లీడ్ అయిందనే కదా, ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి. అంత క్రూరంగా కొట్టేశారు. ఇంకా ప్రైవేట్ పార్ట్ మీద కూడా కొట్టారు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం వీడియోస్ ద్వారా. అయితే అసలు ఇంత క్రూయల్గా ఎందుకు, ఇంత వైలెంట్గా ఎందుకు బిహేవ్ చేశారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద న్యూస్. చివరికి సీరియస్ కండిషన్లో డాక్టర్ని హాస్పిటల్ తీసుకెళ్ళటము, ఆ హాస్పిటల్లో ఆ టైంకి డాక్టర్ లేకపోవడమైనా తర్వాత వచ్చి అటెండ్ అయినప్పటికీ అప్పటికే చనిపోయి ఉండడం జరిగింది. నిజంగా చాలా పెద్ద దుర్ఘటన సార్ ఇది. పిల్లలు కొట్టి సార్ని చంపేశారు అన్నది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. అసలు వింటేనే టీచర్లందరూ కూడా భయపడే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా అవాక్ అయ్యేటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఒకటి. అయితే ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద అలారం అని చెప్పాలి నేను. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు స్కూల్స్లో ఏం జరుగుతుంది, టీచర్లు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు, పిల్లల బిహేవియర్స్ ఎలా మారిపోతున్నాయి అన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఇప్పుడు కనుక మనం స్కూల్స్ చూస్తే అండి, పిల్లలు మితిమీరిపోయినటువంటి బిహేవియర్తో చూస్తూ ఉంటాం మనం. అవును, టీచర్స్ కొంతమంది స్కూల్కి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది. అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ప్రకారం కనుక మనం చూస్తే, అవును, చాలామంది టీచర్స్ అయితే పిల్లలు చెప్పిందే నమ్మి చాలా దారుణంగా టీచర్స్ని కొట్టినటువంటి సందర్భాలు కోకొల్లలు చూస్తున్నాం. కానీ మీ పిల్లలు చేసేటువంటి తప్పు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో షఫీ గారు చెప్తారు మీకు. అంటే తెలియకుండానే పిల్లలు క్లాస్ రూమ్లో చేసేటువంటి కొన్ని తప్పులు, అందరినీ అనట్లేదు, కొన్ని తప్పులు ఏ విధంగా చేస్తారు సార్? జనరల్గా క్లాస్ రూమ్లో చదువుకోవడానికి వచ్చేటువంటి పిల్లల గురించి పక్కన పెట్టేస్తే జనరల్గా స్టూడెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ పిల్లలు ఎన్ని రకాల కారణాలతోటి ఒక టీచర్ని హింసిస్తున్నారు అని అంటే, మీరు చూసినటువంటి తరగతి గది, ఇప్పుడు కొంతమంది అబ్జర్వ్ చేసినటువంటి తరగతి గది ఏ విధంగా ఉందంటారు అసలు? నాగరాజు గారు, నేను కూడా చాలా స్కూల్స్కి వెళ్తుంటాను, కాలేజెస్కి వెళ్తుంటాను. అసలు కంప్లీట్గా సీన్ మారిపోయింది సార్. మనం చదువుకునే రోజుల్లో చూసుకున్నట్టయితే అప్పుడు అసలు టీచర్ అంటే, గురువు అంటే ఎంత రెస్పెక్ట్గా ఉండేది, ఒక భయం ఉండేది మనకి. ఇప్పటికి కూడా నా టీచర్స్ నేను గుర్తు చేసుకుంటే ఆ రెస్పెక్ట్, వారు ఇప్పుడు కనబడి వెంటనే చేతులు కట్టేసుకుంటాం అక్కడ కనిపిస్తే. ఇప్పటికి కూడాను ఆ రెస్పెక్ట్ ఉంది. యాక్చువల్గా ఈరోజు నేనున్నానన్నా, మీరున్నారన్నా, ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, దేశ ప్రధాని అయినా కానీ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక టీచర్ ప్రిపేర్ చేస్తేనే కదా, అక్కడి నుంచే నిర్మించబడ్డాం మనము. కానీ అంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నటువంటి ఆ పొజిషను, ఆ గురువు ఈరోజు ఆ రెస్పెక్ట్ లేదండి. నిజంగా చెప్పాలంటే ఒక హేళనకి గురైపోతున్నారా
అనిపిస్తుంటుంది. నిజంగా టార్చర్కి గురవుతున్నారు టీచర్లు అనేది వాస్తవం. చాలామంది స్కూల్కి వెళ్ళలేక స్కూల్ మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా, నిజంగానే ఇలా ఉందంటే నిజంగానే ఉంది. టీచర్స్ అంటే పిల్లలందరూ ఒకలాగా కాకపోయినా కానీ ప్రతి క్లాస్ రూమ్లో ఒకడో ఇద్దరో ముగ్గురో కొంతమంది ఉంటారు టీచర్స్ని హింసించే వాళ్ళు ఉంటారు. చాలా రకాలుగా ఉంటాయండి, మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మీకు కొన్ని ఒక 10 పాయింట్స్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా హింసిస్తారు అన్నది, టీచర్లు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ పెయిన్ ఏంటి అన్నది. ఎందుకంటే వాళ్ళ పెయిన్ వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకోరు. నిజంగా నేను స్కూల్స్ని చాలా దగ్గరగా చూస్తాను, పిల్లల్ని దగ్గరగా చూస్తున్నాను కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవి గమనించి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సరి చేసుకోవాలి. యాక్చువల్గా ఈ వీడియో చూడటం వల్ల నాకు తెలిసి ఒక మార్పు వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు ఉంది. మార్పు రావడం కోసం ఉపయోగపడాలి ఈ వీడియో. ఇది ఎలా అంటే, నాగరాజు గారు స్కూల్లో టీచరు ఆ రోజు ఒక క్లాస్ చెప్దామని ప్రిపేర్ అయ్యి, ఈ క్లాస్ పిల్లలు ఫస్ట్ టైం వింటున్నారు కదా, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి పాయింట్ వైజ్గా తయారు చేసుకొని దాని మీద క్వశ్చన్స్ తయారు చేసుకొని ఈ క్వశ్చన్ రూపంలో చెప్పాలి. ఎంతో ప్రిపరేషన్తో టీచర్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 30-40 మంది ఉంటారండి. దాంట్లో ఒకళ్ళకి చెప్పగానే అర్థమవుతుంది, ఒకళ్ళకి కొంచెం కష్టంగా అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టి బోర్డు మీద ఏదైనా రాసే ప్రయత్నం చేస్తుంటే ఆ టైంలో క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. వెనకొచ్చి సీరియస్నెస్ చూసారా టీచర్ ఒక సీరియస్నెస్, ఈ కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం అవ్వాలి, ఈ పాఠం వీళ్ళకి అర్థం కావాలి అని ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన క్రమంలో ఇటు బోర్డు మీద రాస్తుంటారు, అక్కడ గుసగుసలు మొదలైపోతాయి, విస్పరింగ్ మొదలైపోతుంది, చాటింగ్ మొదలైపోతుంది. అరే ఏం చేసావరా, ఎక్కడున్నావరా అని వీడు పక్కడితో మాట్లాడటం, వాడు వీడితో మాట్లాడటం. అంటే టీచర్ వినరా, విస్పరింగ్ అర్థం కాదనుకుంటారు. టీచర్ వినిపిస్తుంది. వినిపించిన తర్వాత ఆ టీచర్ చెప్పాలనుకుంది చెప్పాలా, డిస్టర్బ్ అయ్యి వెనక్కి తిరిగి చూడాలా, అరే సైలెన్స్ అని వెనక చెప్తున్నారు అని వీళ్ళ చిట్ చాటింగ్ నడుస్తూనే ఉంటుంది. అయితే టీచర్ వినిపిస్తుందన్న విషయం వీడికి అర్థమైతే వీడేం చేస్తాడు, చిట్టు మీద ఏం చెప్పాలనుకో చిట్టు మీద రాసి అరే వాడికి అంది అని చెప్పేసి వీడిని కొట్టడం, వీడికి ఇవ్వడం, వాడికి అందించడం. అంటే ఒకళ్ళు స్లిప్స్ అందించుకుంటూ వెళ్తుంటే ఈ డిస్టర్బెన్స్ వాళ్ళకి అర్థం కదా. ఎవరో ఇద్దరు ఉంటారండి డిస్టర్బ్ చేసేవాళ్ళు, మధ్యలో 10 మందిని డిస్టర్బ్ చేస్తారుగా. దీనివల్ల టీచర్ ఎంత ఇబ్బంది పడతారు, ఎంత టార్చర్ అనుభవిస్తారు. ఇది చెప్పడానికి సింపుల్గా ఉంది. టార్చర్ ఏంటంటే తన వేదన ఏంటి, టీచర్ యొక్క వేదన ఏంటి, ఈ సబ్జెక్ట్ అర్థం ఏంటంటే చెప్పాలి. ఆ క్లాస్ చాలా ఇంట్రెస్ట్గా వినే పిల్లలు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు దీనివల్ల. అవును కదా. అంటే నిజంగా ఒక అసభ్యకరంగా వీళ్ళు ప్రవర్తించడం వల్ల, ఇలాంటి శబ్దాలు చేయడం వల్ల, డిస్టర్బ్ చేయడం వల్ల టీచర్కి ఒక పెద్ద టార్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. మరొకటి రెండోది చూసుకుంటే నాగరాజు గారు, టీచర్ లెసన్ చెప్పిన తర్వాత అరే పిల్లల ఈరోజు ఈ హోంవర్క్ చేయండి అని చెప్తారు. అంటే ఇది చదువుకొని రండి, లేక ఇది రాసుకొని రండి, రైటింగ్ వర్క్ అని లేక రీడింగ్ వర్క్ అని ఉంటుంది. ఎందుకని చెప్పిన లెసన్ మీద వాళ్ళకి పట్టు రావాలి, అవగాహన రావాలి, ఇంటెన్షన్ ఉంటుంది. పిల్లల్లో కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది, ఈ హోంవర్క్ ఏదో టీచర్ కోసమే చేస్తున్నాం అన్న ఫీలింగ్ వీడికి. వాడు హోంవర్క్ చేయడు, హోంవర్క్ చేయకుండా వస్తాడు. అరే హోంవర్క్ ఇప్పుడు ఆ రోజు ఏం చేయాలి, టీచర్ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో హోంవర్క్ చేశారా, చేసాము అందరూ అంటే నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోతారు. అంతే కదా. చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చేయనోడు ఒకళ్ళు ఇద్దరు నలుగురు ఉంటారు. వాళ్ళని నిలబెట్టి నువ్వు ఎందుకు చేయలేదని వాళ్ళు మాట్లాడి, ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడే క్రమంలో ఈ టైం వేస్ట్ అయిపోతుందిగా. వాడు ఇచ్చే సమాధానాలు మళ్ళీ ఇంకా చూసిన నాగరాజు గారు, మూడో రీజన్ ఇక్కడ చూసుకుంటే ఫేక్ కమిట్మెంట్, ఫేక్ ఆన్సరింగ్ ఉంటుంది వీళ్ళది, ఫేక్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంటారు. అది అంటే హోంవర్క్ చేయలేదన్నది ఒకటి, ఎందుకు చేయలేరంటే నేను చేశాను మేడం కానీ నోట్స్ ఇంటి దగ్గర మర్చొచ్చాను. నిజంగా వాడు చేశాడా, నిజంగానే నోట్స్ మర్చొచ్చాడా, నిజంగా చేయలేదా, నమ్మాలా నమ్మకూడదా పెద్ద క్వశ్చన్ కదా. అని ఇంట్లో మర్చొచ్చానంటాడు. ఇంకోటి అంటే మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదని చెప్తాడు. నిజంగా నాన్నకి ఆరోగ్యం బాగాలేదా, వీడు అబద్ధం చెప్తున్నాడా తప్పించుకోవడానికి. అంటే ఫేక్ ఎక్స్క్యూజెస్ చేసేవాడు చాలా ఉంటారు. వాడు నిజాయితీగా చెప్పొచ్చు, అది వినేసి వేరే వాడు కూడా చెప్తాడు. అంటే అతను చెప్తే నమ్ముతారు, నేను చెప్తే నమ్మరా అంటాడు వీడు, ఫేక్ ఎక్స్క్యూజెస్ వాడు కూడాను. ఇదంతా కూడా మానసిక ఒక వేదన ఇది టీచర్కి. టీచర్ ఒక మంచి ఇంటెన్షన్తో ఉంటారు, వీళ్ళకి లెసన్ చెప్పాలి, హోంవర్క్ ఇవ్వాలి, వాళ్ళని త్వరగా ప్రిపేర్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఉన్నప్పుడు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది చూడండి. నేను హోంవర్క్ చేశానండి, మా చెల్లి చింపేసింది, వాడు చెప్పడానికి ఉంటుంది. కానీ ఇక్కడ వినే వాళ్ళకి టీచర్కి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించాడు. టీచర్కి ఇక్కడ డిస్టర్బెన్స్ అనమాట. ఇలా మాట్లాడుతున్న నాగరాజు గారు, టీచర్కి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, నరకం అనిపిస్తుంటుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఏమో వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దామని, వాడేమో జోక్స్ చేసుకుంటూ ఫేక్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంటాడు. ఈ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి టీచర్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఆ పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ మనం 3 విషయాలు చూసాం. ఒకటి క్లాస్ రూమ్ డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు, వీడు హోంవర్క్ చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు, ఏంట్రా అని అడిగితే మూడో రీజన్ ఏంటి, ఫేక్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, మనకు అర్థం కాని ఉండే పరిస్థితి. అంటే నిజాయితీ ఉందా లేదా అని మనకు అర్థం కాదు వాడి దగ్గర. ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్స్ కదా. ఇంకోటి చూసుకుంటే నాగరాజు గారు, 4th రీజన్గా మనం మాట్లాడుకుంటే రూల్స్ ఉంటాయి, క్లాస్ రూమ్కి రూల్స్ ఉంటాయి కదా, డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అదే మీరు రిలేటివ్స్ ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు, ఒకేలా ఉంటారు కదా. ఇంట్లో ఉండే విధానం వేరు, రిలేటివ్స్ ఇంట్లో ఉండే విధానం. అదే మార్కెట్లో ఉంటే రోడ్డు మీద ఎలా ఉంటాం, అదే సినిమా థియేటర్లోకి వెళ్తే అక్కడ ఎలా ఉంటారు.
మరి క్లాస్ రూమ్లో ఎలా ఉండాలని రూల్ ఉంటుంది కదా. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి యూనిఫామ్ వేసుకొని రావాలి, ఎలా కూర్చోవాలి, విధానం ఏంటి, నువ్వు భోజనం చేసే లంచ్ ఎప్పుడు, స్నాక్స్ ఎప్పుడు, తినే విధానం, ప్రతిదానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని వీడు బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చేసే తప్పేమో పిల్లలు, క్వశ్చన్ చేయబడుతుంది టీచర్. ఎందుకు? పైన అథారిటీ ఉంటుంది కదా, హెచ్ఎం ఉంటారు కదా, ప్రిన్సిపల్ ఉంటారు కదా. మీకు తెలియదా, చూసుకోవడం రాదా, డిసిప్లిన్ ఎందుకు లేదు, ఎందుకు అని సౌండ్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అంటే క్వశ్చనింగ్ ఏమో టీచర్లకి. ఇక్కడ బాధ చూడండి, అటు పిల్లలకి గట్టిగా చెప్పలేక, అవునా, ఇటు మేనేజ్మెంట్కి సమాధానం చెప్పుకోలేక వీళ్ళు డిసిప్లిన్ బ్రేక్ చేస్తుంటే, వాడు డిసిప్లిన్ బ్రేక్ చేస్తే వాడికి ఒకటి నష్టం కాదు, మిగిలిన డిసిప్లిన్ మెయింటైన్ చేసే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏముంటుందండి నాగరాజు గారు, సిలబస్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ సిలబస్ అకాడమిక్ సిలబస్ 1 ఇయర్కి ఎంత ఉందంటే, హాఫ్ ఇయర్లీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, క్వార్టర్లీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ టెస్ట్లు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉంటుంది కదా. ఉండేదే 30 minutes పీరియడ్, 40 minutes పీరియడ్. దాంట్లో టీచర్ ఫోకస్ దేని మీద ఉండాలి, పాఠం చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి క్వశ్చన్కి ఆన్సర్ చేసి హోంవర్క్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఇది కాకుండా ఈ సుల్లు కబుర్లు, ఈ విధంగా వాడు మాట్లాడుతుంటే, ఈ డిసిప్లిన్ బ్రేక్ చేస్తుంటే టీచర్ నిజంగా చెప్పాలంటే టార్చర్ అనిపిస్తుంది నాగరాజు గారు. ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పుకోరు, నేను దగ్గర నుంచి చూస్తుంటాను, టీచర్స్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది, అవునా ఇంతగా పిల్లల బిహేవియర్ ఇలా మారిపోయిందా అన్నది ఒక బాధ అనిపిస్తుంటుంది. 5th రీజన్గా మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, ఎక్సెసివ్ టాకింగ్. ఎవ్వరు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు మన టీచర్ ముందు మాట్లాడాలంటే భయపడుతూ మాట్లాడేవాళ్ళం, పూర్తి సమాధానం కూడా చెప్పడానికి భయపడేవాళ్ళం. అంటే ఏమైందంటే మనం చాలా ఒబీడియంట్గా ఉండేది. ఈరోజు ఆ ఒబీడియన్సీ కనబట్లేదు, ఆ భయం లేదు, ఆ భక్తి లేదు, ఆ వినయ విధేయతలు అనేవి లేకుండా పోయాయి. ఎంత ఎక్సెసివ్గా మాట్లాడతారంటే, అయితే ఏంటి అంటే మాటకు మాట సమాధానం, ఏం చేస్తారు మీరు అన్నట్లుగా, అంటే ర్యాష్గా. టీచర్ భయపడాలా, స్టూడెంట్ భయపడాలా అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఎక్సెసివ్. అక్కడ క్లాస్ చెప్తూనే ఉంటారు, వెనక వీడు శబ్దాలు చెప్పడం మొదలు పెడతాడు, ఏదో సౌండ్ చేస్తుంటాడు. టీచరు అరే సైలెన్స్ అని చెప్తే మళ్ళీ దాన్ని ఇమిటేట్ చేస్తుంటాడు, ఆ సైలెన్స్ అని వీడు పిల్లవాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఏంటని ప్రశ్నిస్తే సమాధానం. అంటే టీచర్ ఎలా ఉంటుందంటే, తనకి ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి కదా, టీచర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అక్కడ, మిస్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తారు, ఓవర్గా మాట్లాడడం, మాటకు మాట సమాధానం చెప్పడం. ఈ బిహేవియర్ స్కూల్లో ఉంది, పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, చులకనగా చేసి మాట్లాడతారు, హేళన చేసి మాట్లాడతారు. మీరు ఏదైనా ఉంటే మా పేరెంట్స్ మాట్లాడుకోండి ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా. నిజంగా అది క్లాస్ రూమ్లో జరుగుతున్న సంభాషణ, లేకపోతే బయట ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సంభాషణ అర్థం కానట్టుగా టీచర్స్ మాట్లాడే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. ఇంకా నాగరాజు గారు ఇమిటేట్ చేస్తుంటారు, హేళనగా, సర్కాస్టిక్గా మాట్లాడుతుంటారు. 6th రీజన్గా మనం మాట్లాడుకుంటే, టీచర్స్ని ఎలా ఇమిటేట్ చేస్తానంటే సర్కాస్టిక్గా మాట్లాడడము, వాళ్ళు అనే మాటల్ని మిమిక్రీ చేసి వాళ్ళని ఏడిపించడం వాళ్ళ ముందే. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, టీచర్లు పిల్లలు చేసే హేళన విని కూడా విననట్టుగా నటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ చెబితే ఇంకా హేళన ఎక్కువైపోతుంది, బుల్లింగ్ అయిపోతుంది, కంప్లీట్గా హెరాస్మెంట్, మాటికి హెరాస్ చేయడము. ఇక్కడ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతారు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పడిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది. ఆ మూడు ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో లెసన్ మీద ఫోకస్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా డిస్టర్బ్ అవుతారండి. మంచిగా చదివే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే మిమిక్రీ చేసి మాట్లాడము, నటించడం, ఇలా పాఠం చెప్తుందని టీచర్ లేని టైంలో క్లాస్ రూమ్లో టీచర్లాగా నటించడం. మరి ఈ విధంగా టీచర్ అబ్జర్వ్ చేసినా అబ్జర్వ్ చేయకుండా ఉన్నట్టుగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. అబ్యూజ్, బాడీ షేమింగ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. ఇదంతా కూడా మనం బయట నుంచి చూసుకొని పిల్లవాడిని ఏదన్నా ఒకసారి గద్దిస్తే పిల్లవాడిని ఎలా గద్దిస్తారు అన్న రూల్స్ వచ్చేసాయి. పిల్లవాడిని కొట్టొద్దు, పిల్లవాడిని ఒక మాట అనకూడదు, అంటే వాడు ఏమైనా చేసుకుంటాడు, స్కూల్కి రాడేమో అంటే ఒక కోణమే మనం చూస్తున్నాం తప్ప టీచర్ ఎంత టార్చర్ అనుభవిస్తుందన్న విషయం ఎవరికి తెలిసి చెప్పండి అసలు. ఇవన్నీ కూడా పచ్చి నిజాలు నేను మాట్లాడుతున్నాయి కూడాను. నాగరాజు గారు 7th టార్చర్ ఏంటంటే, టార్చర్ అని ఎందుకుంటున్నాను తెలుసా, నిజంగా ఇది టార్చరే టీచర్స్ అనుభవిస్తుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే గాసిప్స్ని క్రియేట్ చేసి వాటిని స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట. లేనిది ఉన్నట్టుగా పుట్టిస్తారు, దాన్ని గోరంతని కొండంతగా చేస్తారు, స్ప్రెడ్ చేస్తుంటారు. అది ఎలా, ఈ టీచర్కి ఫలానా స్టూడెంట్స్ అంటే ఇష్టము, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇస్తారు, వాళ్ళనే పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరు. నిజంగా ఇది బ్లేమ్ అయి ఉంటుంది. టీచర్ దృష్టిలో అందరు సమానంగా ఉంటారు. ఒకసారి బ్లేమ్ వేయడం ఈజీయే, దాన్ని దూరం చేసుకోవడం ఎంత కష్టం పడుతుంది చెప్పండి. ఇదే మాట హెడ్ మాస్టర్ దగ్గరికి, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి, ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అంటే వాళ్ళంటే ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఘోరంగా చెప్పాలంటే
ఈ టీచర్కి ఫలానా టీచర్కి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి లేనిపోని పుట్టించి స్ప్రెడ్ చేసేటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా టీచర్స్, చాలామంది టీచర్స్ స్కూల్ వెళ్ళటం, కాలేజ్కి వెళ్ళటం మానేశారు, అసలు ప్రొఫెషన్నే వదిలేసుకున్నారు. ఎందుకంటే పిల్లల యొక్క టార్చర్ భరించలేక ఈ ఇబ్బందులు, ఈ గాసిపింగ్, లేనిపోని కల్పించడం, మాటలు అక్రమ సంబంధాలు కల్పించడము, ఈ బుల్లింగ్ని తట్టుకోలేక ఈ విధంగా అయ్యేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నాగరాజు గారు, మీరు వింటే షాక్ అవుతారు, ఎంత ఘోరంగా ఆ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు కొంతమంది పిల్లలంటే. టీచర్స్ వాష్రూమ్కి వెళ్తే అక్కడ సీసీ కెమెరాస్ పెట్టి షూట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక టీచర్ వేరే టీచర్తో మాట్లాడుతుంటే ఏదో సందర్భంలో దాని ఫొటోస్, వీడియోస్ దొంగతనంగా తీసి దానికి కింద పెద్ద ఏదో కామెంట్ పెట్టేసి దాన్ని సర్క్యులేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే బాడీ షేమింగ్ చేయడము, అక్రమ సంబంధాలు చేయడము, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు అసలు విద్యార్థులా అన్నట్లుగా ఉంది. మీరు ఇవి తింటే పేరెంట్స్ నమ్మరు, మా పిల్లలు ఎలా ఎందుకు చేస్తారంటారు. ఎవడు కూడాను అక్కడ ఏం చేస్తున్నాడో బయటకు రాదండి, బయట పడేంతవరకు కూడాను ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఎందుకు టీచర్ షేర్ చేస్తున్నారు, టీచర్స్ మాత్రం చెప్పుకుంటే తెలిసే బాధ ఇవన్నీ కూడాను. 8th టార్చర్ ఏంటంటే నాగరాజు గారు, టీచర్ ఫోకస్ మొత్తం కూడా లెసన్ చెప్పాలి, వాళ్ళకి జీవితాలు తీర్చిదిద్దాలన్న ఫోకస్ మీద ఉంటారు. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, అంటే ఈ సిలబస్ కంప్లీట్ చేయాలన్నది టార్గెట్ ఉంటుంది కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోకస్ ఏమో క్లాస్ చెప్పే విధానంలో పాఠం చెప్తుంటారు, వెనక నుంచి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు. వాడు నన్ను గిచ్చాడు, వీడు నన్ను నెట్టేశాడు, వాడు నన్ను గుద్దేశాడు, ఈ కంప్లైంట్స్. ఇప్పుడు టీచరు వాళ్ళ గొడవలు సాల్వ్ చేసుకుంటూ కూర్చోవాలా, సిలబస్ కంప్లీట్ చేయాలా? అంటే సిచ్యువేషన్ నరకం అనిపిస్తున్నారండి నిజంగా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి విషయంలో మాటలు మొదలు పెడితే వీడినంటే వాడికి కోపం, వాడినంటే వీడికి కోపం, కంప్లైంట్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాయి, మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఏదో ఎప్పుడో ఒకసారి కాదు, డైలీ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు క్లాస్ రూమ్కి వస్తుంది ఎందుకు అన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేకుండా పిల్లలు కొట్టుకోవడము, వీడియోస్లు వాడు తీసుకోవడము, వాడి నోట్స్ విడిచించడము, ఇది అంటే ఏజ్ చిన్నపిల్లలు చేస్తున్నారంటే నాగరాజు గారు కాదు, 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్కూల్లో పిల్లలు కూడా ఇలాంటి బిహేవియర్ కలిగి ఉన్నారు. ఈ ఇంపాక్ట్ మొత్తం కూడా టీచర్ మీద పడుతుంది. అంటే నలిగిపోతుంది ఎవరు ఇక్కడ? టీచర్ నలిగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అవునన్నా తప్పే, కాదన్నా తప్పే, వీడికి సపోర్ట్ చేసిన తప్పే, వాడికి సపోర్ట్ చేసిన తప్పే, ఫోకస్ ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా మాట్లాడితే మీకు అవసరమా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి టీచర్ మీద ప్రెజర్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోలేక ఉన్నట్టు సిచ్యువేషన్ అనమాట. ఇవన్నీ టార్చర్ వాళ్ళు అనుభవిస్తున్నారు. 9th టార్చర్ ఏంటంటే నాగరాజు గారు, క్లాస్ రూమ్లోకి స్కూల్ పిల్లలు ఫోన్స్ ఎలో లేవు, తెచ్చుకోకూడదు, రూల్ అది. వాడు తెచ్చుకుంటాడు, మళ్ళీ దొంగతనంగా తెస్తాడు. ప్రతిరోజు చెక్ చేస్తారు ఆ బ్యాగులు, ఎన్నిసార్లు చెక్ చేస్తారు, ఎక్కడెక్కడ చెక్ చేస్తారు. వాడు తెస్తాడు, తెచ్చిన తర్వాత అక్కడ క్లాస్ చెప్తుంటే వీడు ఇక్కడ వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇద్దరు తెచ్చుకొని వాడు అక్కడ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటుంటారు. వాళ్ళిద్దరు ఆడుతున్న విషయం ఇంకా నలుగురు డిస్టర్బ్ అవుతారు. అవునా, ఇది మొత్తం కూడా క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్. వాడు దానివల్ల క్లాస్ రూమ్ అర్థం చేసుకోడు, వాడి మార్క్స్ తక్కువ వస్తాయి, ఇబ్బంది ఎవరి మీద, టీచర్ మీద పడుతుంది. వీడి జీవితం నాశనం చేసుకుంటాడు, మళ్ళీ బ్లేమ్ అయ్యేది టీచర్ కూడాను. ఇంక వీడు ఇంతవరకే ఉండకుండా వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాడు. ఆ ఫోన్ తెస్తే అమ్మాయిల ఫోటోలు తీయడం, అబ్బాయిల ఫోటోలు తీయడం, దాన్ని ఇంకో విధంగా వైరల్ చేయడం, టీచర్ వీడియోస్ తీయటము, ఫోన్ తీసుకొచ్చి కంప్లీట్గా మిస్యూజ్ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా టీచర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇంకా ఏదైనా విషయంలో మాట్లాడి ఏదైనా చేస్తే మా పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తా అన్నట్లుగా తయారైపోయి 10th టార్చర్ ఇది. 10th ఏంటిది, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తా అని చెప్పడం. కంప్లైంట్ ఏమని చేస్తాడు, ఉన్నదాన్ని మార్చి కంప్లైంట్ చేస్తాడు వాడు ఖచ్చితంగా. పేరెంట్స్ ఎలా సిచ్యువేషన్ ఉంది, పిల్లల మాట వినే పరిస్థితి ఉంది. వచ్చేసి మా టీచర్ ఇలా చేశారు, అనవసరంగా నన్ను తిట్టారు, నన్ను బ్లేమ్ చేశారు, నన్ను షేమ్గా ఫీల్ చేయ విధంగా చేశారు అని చెప్తే నిజంగా వీడు తప్పేంట్రా అని అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు నాగరాజు గారు? మా అమ్మాయిని ఎలా అంటారు మీరు, మా అమ్మాయి హర్ట్ అయితే ఏమైనా చేసుకుంటే మీరేం చేస్తారు అని చెప్పేసి అక్కడ డైరెక్ట్ టీచర్ అడగకుండా హెచ్ఎం దగ్గరికి వెళ్తే హెచ్ఎం పిలిచి టీచర్ నిలబెట్టి ప్రశ్నిస్తుంటే పిల్లల ముందు ఎంత షేమ్గా ఉంటుందో చెప్పండి. చేసింది తప్పు, వీడు ప్రశ్నించబడుతుంది టీచరు. అంటే ఇప్పుడు నేను చెప్పాలా, చెప్పొద్దా, వీడిని సంస్కరించాలా, సంస్కరించకూడదా, వీడు వెళ్ళి కంప్లైంట్ చేసి ఎప్పుడు ఏమవుతుందన్న బిక్కుమని వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు చెప్పండి ఎంత హార్ట్ఫుల్గా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఒకటేమో దేశ భవిష్యత్తు మనం అంటాం, నేటి పిల్లలే రేపటి పౌరులు అంటాం, మరి వీరిని తీర్చిదిద్దాల్సింది ఈ గురువులు తప్ప ఇంకెవరు లేరు, స్కూల్స్ అవునా లేదా? మరి వాళ్ళ పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి? మరి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి నాగరాజు గారు? స్కూల్ పిల్లలు 3 కలిసి ఒక టీచర్ని కొట్టి చంపేశారంటే చిన్న విషయం అసలు ఇది. ఇంతకు మించిన టార్చర్ ఇంకేముంటుంది చెప్పండి? అంటే మానసికంగా ఎంత టార్చరు, ఫిజికల్గా ఎంత టార్చరు. అసలు ఆ పిల్లలు కొడుతుంటే వాళ్ళు అంత వైలెంట్గా ఎందుకు తయారైపోయారు పిల్లలు అంటే సమాధానం లేకుండా పోయింది. నిజంగా భయం వస్తుంది, ఒక భయం వేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. టీచర్లు నిజంగా టార్చర్ అనుభవిస్తున్నారు నాగరాజు గారు, వాళ్ళ పెయిన్. నాగరాజు గారు, ఇవంతా ఒకవైపు అయితే మరొక కోణం చూద్దాం.
టీచర్స్ జీవితంలో ఉన్నటువంటి ఆ బాధ ఏంటది, వాళ్ళకు ఉన్నటువంటి శాలరీస్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న శాలరీస్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంటిది, 10,000 శాలరీలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, 30,000-40,000 శాలరీ పనిచేస్తారు. సిటీలో ఉన్న వాళ్ళకి 25,000 ఏ మూలకు పనిచేస్తాయి, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి 10,000-15,000 శాలరీ అంటే ఎక్కడ సరిపోతాయి. అయినప్పటికీ కొంతమంది ప్యాషన్ ఉంటుంది, పిల్లల కోసం చదివించాలి, ప్యాషన్గా టీచర్గా మారతారు. సరిపోయినటువంటి జీతాలు అది కూడా టైంకి రావు, మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. డబ్బులు సరిపోక అలా అడ్జస్ట్ అవుతూ పాఠాలు చెప్పే తరుణంలో ఇలాంటి చిన్న విషయం కూడా పెద్ద తుఫాన్లా వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తుంది. అంటే ఒక చిన్న పెయిన్ కూడా వాళ్ళు భరించడం చాలా కష్టంగా మారిపోతుంది అనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న ప్రెజర్ ఉంటుంది, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ని మేనేజ్ చేయాలి, పేరెంట్స్ ఎప్పుడు ఏమంటారో తెలియదు, పిల్లల్ని మేనేజ్ చేయాలి, పిల్లల్లో మంచిగా జీనియస్గా ఉండి మంచి మార్క్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళ మీద ఫోకస్ చేయాలి, బ్యాక్ బెంచర్స్ ఉంటారు, వాళ్ళు చేసే కామెంట్స్ని తీసుకోవాలి. ఇదంతా చూసుకుంటే చాలా పెద్ద మేనేజ్మెంట్ నాగరాజ్ గారు. నిజంగా వాళ్ళ లైఫ్ చెప్పాలంటే పెద్ద ఛాలెంజ్గా ఉందని చెప్పాలి. వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మన దేశ పిల్లల కోసము, మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారంటే హెడ్స్ ఆఫ్ నాగరాజ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అన్న, అసలు డౌటే లేదు. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే లోపల నుంచి చాలా ఎమోషనల్గా నేను ప్రతి టీచర్కి అది అనిపిస్తూ ఉంటుందేమో, మా మనసులో ఉన్న విషయాన్ని మీరు బయట చెప్పగలిగారని చెప్పేసి మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు సార్. దట్స్ నో డౌట్. కింద కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేస్తారు. అండ్ ప్రతి స్కూల్లో కాలేజ్లో కూడా ఈ వీడియో ప్లే అవుతుందని నేను భావిస్తున్నాను. ఇవాళ పిల్లలు ఆ విధంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఇన్ని విషయాలు తెలుసుకొని ప్రతి ఇంట్లో ఈ వీడియోని షేర్ చేయండి, తెలుసుకోండి ఏం జరుగుతుందో. వాళ్ళ పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఒక్కరికి పేషెన్స్ లేదు, చాలా షార్ట్ స్పాన్ ఉంది, 8 సెకండ్స్ 9 సెకండ్స్ అంతే, అంతకంటే ఎక్కువ వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎమోషనల్ హెల్త్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అందుకే షఫీ గారు రెగ్యులర్గా మంత్లీ వన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు పిల్లల కోసం అని చెప్పేసి, ఎమోషనల్ హెల్త్ కోసం ఎలా నడుచుకోవాలి, ఫోకస్డ్గా ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఎలా ఉండాలి, పేషెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కనుక మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సక్సెస్ఫుల్ స్టూడెంట్ లాగా ఎదగాలి అని అంటే జనరల్గా కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. అయితే ఎమోషనల్ హెల్త్ కోసం అని చెప్పి పిల్లల కోసమే 28న ఆయన ఒక డిసెంబర్ 28న ఒక క్లాస్ కండక్ట్ చేయబోతున్నారు. టీచర్స్తో పాటు పిల్లలు కూడా దాన్ని డెఫినెట్గా అటెండ్ అవ్వండి. మీకు తెలుస్తుంది అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా క్లియర్ చేసుకుంటూ పిల్లల్ని కూడా మంచిగా ఒక్కొక్క మంచి నడవడికతో ఏ విధంగా తీసుకువెళ్ళొచ్చు అనేది కూడా ఆ క్లాసెస్లో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా ఈ క్లాస్ని అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. బట్ ఈ వీడియోని మాత్రం ప్రతి చోట షేర్ చేయండి. వాళ్ళ ప్రతి టీచర్ లోపల పడేటువంటి మనోవేదన, మనోభావం ఇది అది వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు పడేటువంటి టార్చర్ ఏ విధంగా ఉంది అనేది. లేదు పర్సనల్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా కూడా, లేదంటే పిల్లలకి మాట వినట్లేదు ఇలా ఉన్నారు అనుకుని మీకు అనిపిస్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్కి సజెస్ట్ చేయండి. వీడియో చూపించిన తర్వాత ఈ వీటిలో ఈ 10 కారణాల టార్చర్లో నేను కూడా అనుభవిస్తున్నాను, కుదిరితే మీ పిల్లల బిహేవియర్ని మార్చడానికి షఫీ గారి దగ్గరికైనా సరే పంపించండి కౌన్సిలింగ్ కోసం, లేదంటే మీరే ఫ్యామిలీతో పాటు కలిసి అప్రోచ్ అయినా పర్లేదు అని అపాయింట్మెంట్ తీసుకున్నాలన్నా సరే మీరు డెఫినెట్గా అటువంటి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎనీవేస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, గ్రేట్ థ్యాంక్ యూ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈ వీడియో తోటి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్.